ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ అభినయ దర్శన్ పై దాడి ఘటన పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. దాడి వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదేశాలతో దాడి జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేశారు. దాడి చేసిన వారిని, దుష్ప్రచారాలకు కారణమైన వాళ్లను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ దర్శన్ ఇటీవల అల్లూరు జిల్లా ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం భరోసా పేరుతో అరకు నుంచి ఇటీవల పాదయాత్ర చేపట్టారు. నిన్న జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీలో ఆయన కారుపై దుండగులు దాడి చేశారు. గాయపడ్డ అభినయ్ ప్రస్తుతం విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఎటువంటి సంబంధం లేకుండా నన్ను ఈ రకంగా ప్రచారం చేయడం అయితే మంచిది కాదు. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ ఎమ్మెల్యే అయిన నన్ను, ఒక గిరిజన బిడ్డ నన్ను ఈ రకంగా మీరు ప్రచారం చేస్తున్నారు. చూడండి, నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నాను. నిన్న దాడి వెంటనే నేను అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అనే విషయాన్ని పోలీసు వారికి వెంటనే ఫోన్ చేసి అడిగా. ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పేసి అన్నారు. దయచేసి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దోషులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ కారకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు త్వరితగతిన ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఆ నిందితులను అయితే పట్టుకొని మీరు ముందుకు హాజరుపరచాలని చెప్పేసి అనుకోని మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి దాడి అయితే మంచిది కాదు. నేరస్తులు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని వెతికి పట్టుకొని